అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. వంశీని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదేంటి అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద గతంలో వంశీ కొనసాగించిన దమనకాండ విషయంలో ఇప్పటి వరకు నిరాశ నిస్పృహల్లోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా ఉన్నారు. కానీ ఒక్కసారిగా ఉదయాన్నే వల్లభనేని వంశీ అరెస్ట్ అనేటువంటి వార్త బయటికి రావడంతో ఏం జరిగింది అనేది అందరూ ఎదురు చూస్తున్నటువంటిది. నిన్నగాక మొన్ననే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసుకు సంబంధించి కేవలం దాడి కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. ఆ కేసు విషయంలో కూడా సత్యవర్ధన్ అనేటువంటి అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ కేసు వెనక్కి తీసుకోవడంతో ఇక్కడ వల్లభనేని వంశీనే గెలిచాడు, తెలుగుదేశం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఓడిపోయిందన్నట్టుగా ప్రచారం జరిగింది. కానీ ఒక్కసారిగా వల్లభనేని వంశీ అరెస్ట్ అనేటువంటి ఉదయం నుంచి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందనేది ఆసక్తికర పరిణామం. హైదరాబాద్లో అరెస్ట్ చేసిన పోలీసులు వంశీని విజయవాడకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. మా ఎడిటర్ సుభాకర్ గారు ఉన్నారు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. సుభాకర్ గారు, అసలు ఏం జరిగింది? ఏ కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ నుంచి విజయవాడకి తరలిస్తున్నారు? గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్ లో కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు అని తెలుస్తుంది. ఈ అరెస్టుకు సంబంధించి గత జగన్ పాలనలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏదైతే గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం విధ్వంసం జరిగిన ఘటనకు సంబంధించి అప్పుడు నమోదైన కేసు, వాస్తవానికి ఆ కేసులో అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ తనని గాయపరిచారని, తన మీద హత్యాయత్నం దాడి జరిగింది అనేది ఒక తప్పుడు ఫిర్యాదుని అప్పట్లో గన్నవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ చేత కంప్లైంట్ ఇప్పించి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళు వైసీపీకి సంబంధించి అప్పటి స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అనుచరులు దాడి చేశారు. కానీ విచిత్రంగా సిఐని హత్యాయత్నానికి పాల్పడ్డారు అనే ఉద్దేశంతో ఈ దాడికి టీడీపీ కార్యాలయ దాడి ఘటనను దాచేసి సిఐ కంప్లైంట్ తెర మీద తీసుకొచ్చి గన్నవరం పార్టీలో కీలకంగా బాధ్యతలు నిర్వహిస్తున్న అప్పటి టీడీపీ మండల గ్రామ స్థాయి కార్యకర్తలని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అయితే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంగళగిరి సెంట్రల్ ఆఫీస్లో ఏదైతే ఆనాడు దాడి జరిగిందో ఆ తర్వాత జరిగినటువంటి గన్నవరం పార్టీ కార్యాలయం దాడి, ఈ రెండు సంఘటనల్ని మళ్ళీ పునర్విచారణ చేయించాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విచారణ సరిగ్గా జరగలేదు, అందుకోసం మేము అప్పటి అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నామని చెప్పేసి ప్రస్తుతం మళ్ళీ పునర్విచారణలో భాగంగా అటు టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి, ఇటు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడిని మేము మళ్ళీ పునర్విచారణ చేస్తున్నామని చెప్పేసి అటు హైకోర్టుకి, ఇటు విజయవాడ స్పెషల్ కోర్టుకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు విచారించే కోర్టుకు కూడా ప్రస్తుత ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. ఆ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీ మోహన్ ని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు అని తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం కీలకంగా చెప్పుకోవాల్సింది, దీంట్లో వల్లభనేని వంశీ మోహన్ అరెస్టు, ఆ తర్వాత మరి ఆ బెయిల్ పొందే ప్రాసెస్, గతంలో ఇదే కేసు సంబంధించి చాలా మందికి కండిషన్ బెయిల్స్ వచ్చి ఉన్నాయి. ఈ నందిగామ సురేష్ ఏదైతే ఒక ఘటనలో అరెస్ట్ చేసి బోరుగడ్డ అనిల్ని ఒక కేసులో అరెస్ట్ చేసి పీటీ వారెంట్ల మీద రకరకాల కోర్టులకి రకరకాల జైల్స్ కి తిప్పే పరిస్థితి వల్లభనేని వంశీ మోహన్ ని దాదాపు 8 నెలల తర్వాత కూటమి ప్రభుత్వం టచ్ చేయటం, ఈ ఒక్క కేసులో అరెస్ట్ చేయటం, మళ్ళీ బెయిల్ మీద వెంటనే ఈ రోజు రేపొద్దునో బెయిల్ మీద బయటకు వచ్చేస్తే కూడా అది ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రతిష్టని, అట్లాగే కూటమి ప్రభుత్వ పాలన పనితీరుని పలు విమర్శలకి దారితీసే పరిస్థితి ఉంటుంది. అయితే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టు ఈ కారణంతో అరెస్ట్ చేసిన బిగించే ఉచ్చు అనేది పలు కేసుల్లో పలు రోజులు
రకరకాల కేసుల్లో పలు అరెస్టులు ఉండబోతాయి అని మనకి తెలుస్తున్న సమాచారం. ఏదేమైనా మరికొన్ని గంటల్లో వల్లభనేని వంశీని గన్నవరం తీసుకొచ్చి అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్కి తీసుకెళ్లి ఆ తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే పరిస్థితి ఉంది. కొన్ని గంటల్లో మనకి కేసు మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా సత్యవర్ధన్ కేసు వెనక్కి తీసుకున్నాడు కదా. సో ఇంతటితోటి వల్లభనేని వంశీనే గెలిచాడని అనుకున్నారు కదా. సో ఇప్పుడు ఏ కేసులో అనుకోవాలి? అంటే ఇప్పుడు దాడి తర్వాత SC/ST అట్రాసిటీ కేసు కాకుండా ఇంకేమన్నా కొత్త కేసులు ఇందులో చొరబడ్డాయా? ఇదే కేసుకు సంబంధించి వాస్తవానికి ఏదైతే ఆ కంప్లైంట్ టీడీపీ పార్టీ కార్యాలయంలో పనిచేసే ఒక టెక్నికల్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి ఒక SC కులానికి చెందిన వ్యక్తి చేత ఆ రోజు కంప్లైంట్ ఇప్పించారు. అయితే ఆ కంప్లైంట్స్ ని గత కొన్ని రోజుల క్రితం ఆ ఫిర్యాదు నేను చేయలేదు, ఆ దాడి జరిగినప్పుడు నేను అక్కడ లేను అని చెప్పేసి అతని చేత కంప్లైంట్ వెనక్కి తీసుకోవటానికి కారణమైన వల్లభనేని వంశీ రాజకీయం అక్కడ పనిచేసింది అనేది మనకి స్థానికంగా అందుతున్న సమాచారం. ఆ కోర్టు విచారణలో ఉండగా ఇదే టీడీపీ కార్యాలయానికి సంబంధించి కేసులో కంప్లైంట్ ఇచ్చిన అతనే మళ్ళీ అసలు ఆ ఘటన జరిగినప్పుడు నేను అక్కడ లేను, ఆ రోజు నన్ను ఇబ్బంది పెట్టి కంప్లైంట్ ఇప్పించారని చెప్పేసి రివర్స్ ఫిర్యాదుదారుడే ప్రభుత్వానికి ఇటు అక్కడ స్థానిక నేతలకి ఎదురు తిరగటం అనే దానికి సంబంధించి అక్కడ ఆ ఘటనకు సంబంధించి అది కోర్టులో అతను అఫిడవిట్ వేసున్నాడు. ఆ దరిమిలా ఆ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీని అరెస్ట్ చేయటం, అతన్ని రిమాండ్ చేయడానికి పనికొచ్చే పరిస్థితి ఉందా లేదా అనేది న్యాయ సమీక్షలో వల్లభనేని అరెస్టు నిలుస్తుందా లేదా అనేది మనం వేసి చూడాలి.